ఇక్కడ పార్సిల్ కట్టమండి ఒక్కడో పలకడంట్రా. బెదరు బెల్లు కొట్టారు అంటే అన్నం పెడతారు. పద పద పద. ఏంటి చేతులు ఊపుకుంటే సైడ్కి వెళ్ళిపోతారంటే బిల్లు ఇవ్వండి. బిల్లు ఏంటండి? తిన్నారు కదా బెల్లు కొట్టారు తిన్నాము. అందుకే బిల్లు ఇవ్వండి. బెల్లు అంటే బిల్లు అంటారేంటండి? ఇప్పుడు మీరు బెల్లు కొట్టారు కదా. కొడితే అవును, బెల్లు కొడితే భోజనాలు పెడతాం రండి రండి అని వచ్చా శుభ్రంగా భోజనం వెళ్ళిపోతున్నాం. మరి బిల్లు మళ్ళీ బిల్లు అంటారంటే మనకెందుకు? ఆగో బిల్లు అంటే బిల్లు అంటారంటయ్యా. ఇప్పుడు మీరు బెల్లు కొట్టారు కదా. కొట్టాను మరి తిన్నాం. మరి అందుకే బిల్లు. మళ్ళీ బిల్లు అంటారేంటండి? బెల్లు కొట్టారు కదా. ఒరే నన్ను నేర్పించగలరా బిల్లు ఇవ్వనరా. ఇప్పుడు నువ్వు ఉండరా. ఇప్పుడు బిల్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరికేంటి? నాకే. తీసుకో. ఒరే మీ కాలు పట్టుకుంటాను, నా డబ్బులు ఇవ్వడరా. ఏంటండి పిచ్చి పిచ్చిగా ఉందా? బిల్లు కొట్టారు వచ్చి భోజనం చేసాం, బిల్లు కట్టమని బిల్లు కట్టాం, మళ్ళీ డబ్బులు అంటారేంటి? అయ్యో బాబు. బెదరు ఒక్కసారి అటు చూడు. ధర్మం చేయండి బాబు. బెదరు ఆ తెల్ల బట్టలు మనల్ని వదిలిపెట్టేటట్లేరురా. ఈ పెద్ద జైల్లో మనం బతకలేమనిపిస్తుంది. నేను అచ్చం అదే అనుకుంటున్నా. పోనీ మళ్ళీ మన జైలుకి వెళ్ళిపోతాను. నీ బొంద ఆ తిక్కల మంత్రి పుణ్యం అంటూ మనకు ఆ యోగం లేదురా. ఏ జైలు పక్కకు వస్తే కాళ్ళు ఎర్రగొడతాడు ఆ జైలు. మనం వెళ్తే కాళ్ళు ఎరగొడతారు. మరి దొంగలైతేనో అంటే మనమే ఎవరింట్లోనో దొంగతనం చేసేద్దాంరా. బా నాకు రావాల్సినంత మంచి ఐడియా నీకు వచ్చిందిరా. మరి ఎవరింట్లో దొంగతనం చేద్దాం? మా ఇంట్లోనా? చిల్లర మీద ఒట్టు చిల్లి గవ్వలేదు. అబ్బా నేనే లేవయ్యా షుగర్ ఫ్యాక్టరీ సుబ్బారావుని. సరే అప్పా, నేను అప్పు ఇవ్వను, అప్పు తీసుకోను. ఇట్స్ మై పాలసీ. ఈ డబ్బంతా కాజేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోదావా? వద్దురా, ఈ డబ్బంతా తీసుకొని ఏమీ తెలియనట్టు వీళ్ళింటికే వెళ్ళి బెల్లు కొట్టి ఎవరండి మీరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. రాత్రిపూట రైడింగ్ ఏమిటండి? ఎప్పుడు రైడ్ చేయాలో మాకు తెలుసు. వారంటీస్ విత్ us. కుమార్, you search here. Both of you come here. Go there. Search there. You go inside. You follow me. వాట్ అబౌట్ యూ? నథింగ్ సార్. ఏం దొరకలేదు సార్. సారీ సుబ్బారావుజీ, మీకు సంబంధించి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మీ ఇంట్లో చిల్లి గవైనా దొరకలేదు. వస్తాం. చిల్లి గవ్వ కూడా దొరకలేదా? మరి ఇన బీరువాలో ఉన్న నగలు సొమ్ము ఏమైనట్టబ్బా? ఏమండి మీరేంట్రా పాత సామాన్లు అమ్ముకునే వెధవలు కూడా అర్ధరాత్రి పూట రైడింగా? పాత సామాన్లు కాదండి, అన్ని కొత్త నోట్లు కొత్త బంగారమే. నోట్లు బంగారమా? అవునండి, ఇవన్నీ మీవే. మీ ఇంట్లో మేమే కాజేశాం. ఏంటయ్యా జోక్ చేస్తున్నారా?
కాదండి, ఇదంతా మీ డబ్బే, మేమే కాజేసాం. ఏమండి మీ డబ్బు మీరు తీసుకొని పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని జైలుకి పంపించండి ప్లీజ్. ఇదేంటయ్యా, నా సొమ్ము దొంగతనం చేసి నాకే తిరిగి ఇచ్చేస్తున్నారా? మేము అర్జెంటుగా జైలుకి వెళ్ళాలి సార్, అందుకే ఉత్తుత్తి దొంగతనం చేశాం. అంటే మీరు దొంగతనం చేయటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నా సొమ్ము దొరకలేదన్నమాట. హే భగవాన్, చూడండి బాబు, మీరు నిజంగా దొంగలు కాదయ్యా, నా పాలిటి దేవుళ్ళు. ఒక పని చేయండి, ఈ డబ్బు ఉంచుకుని హాయిగా బతకండి. మాకు డబ్బులు వద్దండి, మమ్మల్ని జైలు పంపించండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను, ఈ జైలు కూడా ఏంటయ్యా? ఒక పని చేయండి, రేపు రాత్రికి తాజ్ హోటల్లో. ఎక్కడండి? అదేనయ్యా, బస్ స్టాండ్ పక్కన తుదలేదు ఆ, ఆ హోటల్లో మినిస్టర్ గారికి పార్టీ ఇస్తున్నా. అక్కడికి బోల్డ్ మంది పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పంపించేస్తా. సరే రేయ్, ఆ షుగర్ ఫ్యాక్టరీ సుబ్బారావు గారు మినిస్టర్కి పార్టీ ఇవ్వబోతున్నాడు. ఆ పార్టీలో మినిస్టర్ని లేపేస్తే అది సుబ్బారావు గారి అకౌంట్లోకి పోతుంది. డాడీ, అంతమంది ముందు మినిస్టర్ని చంపేటవా? ఎలా? హౌ హౌ? స్టోరీలు అడక్కు, డైలాగ్ విను. నమస్కారం అండి, రండి కూర్చోండి. అవును, ఇంకా మినిస్టర్ గారు రాలేదంటయ్యా? అదే చౌక్. అసెంబ్లీలో పవర్ కట్ గురించి చర్చ జరుగుతుంటే కరెంటు పోయింది. హాయ్. అరే ఐశ్వర్యరాయ్ గారు, మీరు బాగా సన్నబడిపోయారే. Is it? అదా Thank you. No mention. Thank you. ఎక్స్క్యూజ్ మీ, మీరేమిటయ్యా వాకౌట్ చేసిన ఎమ్మెల్యే లాగా ఎక్కడి నుంచున్నారు? పర్వాలేదులేండి, పోలీసు వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళిపోతాం కదా. వారి మీ బండ ఆ మొక్క నిలబెట్టరా. కూర్చోండి, కూర్చోవయ్యా కూర్చో. ఒక మాట పడకుండా కూల్ డ్రింక్లు అవి తాగండి, కాసేపు భోజనం చేద్దరు కానీ. సరేనా? మినిస్టర్ గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం మినిస్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మొత్తానికి వీలు చూసుకుని తమరు మేడం కూడా తీసుకొచ్చారు. భలేవరే, తీసుకురాకపోతే కొంప పోదు. రండి కూర్చోండి. ఓ పావు గంటలో డిన్నర్ మొదలవుతుంది, ఈ లోపల స్నాక్స్ తీసుకోండి. అరే జీడిపప్పు పకోడి నాకు భలే ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ సార్. అవును, సెక్యూరిటీ. అశోక్ గడ్ ఎక్కడరా? అడుగు సార్. ఏంటది? నీళ్ళతో కడుగు కడుగు కడుగు, పాపం కడుగు శుభ్రంగా భాష. ఇదిగో ఇది తీసుకో. అరే 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 అరే, అది బాగిపోతున్నాడు. అవ్వ నువ్వేం చెడు, ఇదేతో కడుగు నీళ్ళు శుభ్రంగా. సరే అండి. ఏ పాపం ఏంట్రా, కూర్చో. కూర్చున్నాడు. సార్, మన పనులకు అడ్డం వస్తున్నారే వాళ్ళిద్దరే. రే, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదేమో అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుందిరా, వాళ్ళందరూ కలిసి కొడతారేమో. మీరేంటయ్యా మళ్ళీ లేచారు? కూర్చోండి, పోలీసు వాళ్ళు వస్తారు, ఫోన్ చేసి వెళ్తారు కానీ. కూర్చోండి కూర్చోండి. హలో రేయ్,
గొట్టంగాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు కానీ ముందు ఆ మినిస్టర్ గారి సంగతి చూడండి. ఓకే సార్. ఇక్కడ దోస్తా. Don't worry, I am there, I am there. ఏమిటండి ఏమైనా పార్టీ సమస్య తెగ పీక్కుంటున్నారు, పళ్ళు ఊడిపోతాయి. రైట్ రా. సింపుల్, వెళ్ళు తీసుకోండి. అబ్బా. కార్వా. విషం కలిపిన బాటిల్ మిగతా బాటిల్లో కలిసిపోయిందని, ఈ విషయం ఎవరో మనకు చెప్పారని సుబ్బిగాడికి చెప్పు. అలాగే. ఓ కూర్చో. Excuse me. Sorry. Excuse me. ఇదేంటి పార్టీకి పిలిచి సీసాలు ఇచ్చేస్తాడు నాటు బాంబుల్లాగా? Excuse me. నువ్వు నా మధ్య తక్కండి, తక్కండి, పారేయండి, పారేయండి. మై డార్లింగ్, ఓ మై డార్లింగ్. కాదు డార్లింగ్, డార్లింగ్. నీ బొండపో. సెక్యూరిటీ వాళ్ళది ఉండే పారిపోయారు, మీరు రండి. సారీ బాస్. ఛీ, సిగ్గులేదు. ప్లాన్ అంతా పాడు చేసావు. నేను కదా బాస్, వాళ్ళిద్దరే. రేయ్, మన వాళ్ళంతా వెళ్ళి వాళ్ళిద్దరిని లేపేయండిరా.